అందరికీ జై భీమ్. ఇవాళ సామాజిక మార్పు కోసం పనిచేసేటటువంటి ఉద్యమకారుల్ని, సామాజిక కార్యకర్తల్ని ఈ సమాజం అంతగా పట్టించుకోదు. ముఖ్యంగా డిజిటల్ ప్లాట్ఫామ్లకి వీటన్నిటికీ చాలా దూరంగా ఉంటారు. ఇట్లాంటి సమయంలో సామాజిక మార్పుని ఆకాంక్షించి ఆధునీకరణ, మోడర్నిటీ స్టైల్లో ఇవాళ చాలా పెద్ద మొత్తంలో నవయాన సంస్థ పనిచేస్తూ ఉన్నందుకు మా అందరికి చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా హ్యూమన్ రైట్స్ ఇనిషియేషన్ తీసుకోవడం అనేది చాలా మంచి పరిణామము. అట్లాగే బాబాసాహెబ్ అంబేద్కర్, గౌతమ బుద్ధుడు అట్లాంటి వాళ్ళ ఫిలాసఫీని, వాళ్ళ కల్చర్ని, వాళ్ళ నాలెడ్జ్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఆ పని విధానంలో ముందుకు పోతూ ఒక కన్స్ట్రక్టివ్ మెథడ్ తోటి ఈ SOS పనిచేస్తున్నది అని చెప్పేసి నేను బలంగా నమ్ముతా ఉన్నా. ఈ కృషి రానున్న రోజులలో మరింత విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ అంబేద్కరైట్ కల్చర్ సంబంధించిన విజ్ఞాన మందిరాలు ఉన్నాయో అవి ఊరూరా నిర్మించాలి. అందులో భాగంగా ఇప్పుడు నవయాన ఇనిషియేట్ తీసుకున్నటువంటి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్ కావాలని, అది దేశానికే ఒక మార్పు చూపించే విధంగా ఉండాలని, ఈ నెట్వర్కింగ్ ఏదైతే ఉందో అది చాలా విశాలమైనటువంటి దృష్టితో చేస్తూ ఉన్నారు. ఇవాళ ఏ జిల్లాలో ఏ ఉద్యమకారులు ఉన్నారు, ఎవరెవరు ఈ సమాజ విముక్తి కోసం పనిచేస్తూ ఉన్నారు, ఎవరెవరు ఈ అట్టడుగున ఉన్నటువంటి ప్రజలకు విముక్తి కోసం పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళ రైట్స్ కోసం పనిచేస్తూ ఉన్నారు అనేది ఒక నెట్వర్క్ బిల్డప్ చేయడంలో నవయాన ఒక తిరుగులేనటువంటి కృషిని చేస్తూ ఉన్నది. ఈ కృషి దేశవ్యాప్తం కావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మిత్రుడు వంగలపూడి విజయ్ చేస్తున్నటువంటి ఈ కృషి చాలా డెడికేషన్ తోటి, కమిట్మెంట్ తోటి తాను చేస్తూ ఉన్నాడు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తరించాలి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ నవయానం చూసి ఇక్కడ కూడా ఒక మోడల్ పైలట్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. అట్లాగే ఈ కృషిలో భాగంగా, ఈ జర్నీలో భాగంగా మేము తప్పకుండా ఈ సపోర్టెడ్గా మేము ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ కృషి దేశవ్యాప్తంగా విస్తరించాలని, పూలే అంబేద్కర్ ఆలోచన విధానం దేశవ్యాప్తంగా విస్తరించాలి అని చెప్పేసి నేను బలంగా కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ.